హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ క్రిస్పీగా ఉల్లిపాయ పకోడీ అండి. చాలా మంచి ఆల్టర్నేటివ్ ఫేవరెట్ రెసిపీ కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇలాగా పొరలుగా చేత్తో నలుపుకుంటే పొరలుగా ఓడిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ అంతా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను కారం యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా ఉల్లిపాయకి కారం ఉప్పు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల నుంచి తేమ వచ్చే వరకు కూడా అంతా కలుపుకుంటూ ఉంటే మంచి క్రిస్పీగా వస్తాయండి. చూసారా, ఇలా ఉల్లిపాయ అంతా కూడా పీల్చేసుకోవాలి కారాన్ని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూను బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మనం దేంతో అయితే యాడ్ చేస్తున్నామో అదే కొలతకి 3 కొలతలు శనగపిండి. పిండి చాలా తక్కువ పడుతుందండి. ఉల్లిపాయ పకోడీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా కరకరలాడుతూ బాగుంటుంది. చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో నూనె వేడెక్కుతూ ఉంటుంది. స్టవ్ మీద చిన్న మంట పెట్టుకొని ఆయిల్ వేగేలోపు మనం ఈ పిండి మిశ్రమం కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలాగా వాటర్ కొంచెం చల్లుకుంటూనే గట్టిగా కలుపుకోవాలి. ఇలాగ బాగా మొత్తం పిండంతా పీల్చుకున్నా కొంచెం కరివేపాకుని కానీ కొత్తిమీరని కానీ మీ ఇష్టం అండి, టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, పకోడీ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము కాగే నూనెలో పకోడీ వేసుకోవడం ఆలస్యం. చూడండి, ఇలా పకోడీ వేసుకుంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ముఖ్యంగా చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు పడుతుంది రెసిపీ చేయడానికి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ ఇది, ఉల్లిపాయ పకోడీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.